విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మైసూర్ మహారాజు కృష్ణరాజా వడయారుల ప్రోత్సాహం వల్ల హైదరాబాదులో మహిళా కళాశాల ఏర్పాటైంది. అప్పుడు ప్రభావితమైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యామతల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండరీ అబిట్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాశారు. ప్రణాళికబద్ధమైన విద్యావ్యాప్తి కొనసాగుతుందన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ అదే బాట ఉంది. 100 ఏళ్లుగా అవిశ్రాంతంగా, అవును అప్రతిహతంగా, అవును అజేయంగా. అవునమ్మా. తాతయ్య చెప్పు, తాతయ్య ఆ కథలనే చెప్పు, ఆ వివరాలనే చెప్పు. 1918లో ఫర్మానా అమలు చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీతో ప్రారంభమై ఆపై దశాబ్ద కాలంలో ఎంతో వృద్ధి అందింది. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్, బిఏ, థియాలజీ, ఆర్ట్స్, సైన్స్, లా కోర్సులు ప్రారంభమై 1925లో ఎంఏ ఎల్ఎల్బి, 1927లో ఎంబీబీఎస్, 1929లో టీచర్ ట్రైనింగ్, ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమై అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి విశాలమైన భవనం, ప్రత్యేకమైన స్థలం ఉండాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో సహా అందరూ భావించారు. ఇక నిజాం వారి కోరికలు, ఊహలు పరిపూర్ణం అవడానికి ఆయన ఒక అద్భుతమైన కళ కన్నారు. ఆమె మా లకాబాయి చందా, నాట్య కళాకారి. నిజాం సర్కారుకు సలహాలు, సూచనలు చేసే ప్రాజ్ఞురాలు, ఉదార స్వభావురాలు. आदाब मालक हमें तशरीफ रखिए. మీరేదో ఆలోచనలో ఉన్నారు. మా వంతు సలహా ఇచ్చి సహాయపడేందుకు అవకాశం ఇవ్వండి. చిన్న సమస్య. నేను ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక పక్కా భవంతి, విశాలమైన స్థలం అవసరం ఉంది. అవి సమకూరితేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు చేరుతుంది. అందుచేత అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. మీరు అనుమతిస్తే ఒక విషయం మనవి చేస్తుందా? తప్పకుండా చందా. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నా అరిఫ్మెట్ జాగీర్ 1400 ఎకరాలు తీసుకోండి. అది మీ జాగీర్. అయినా సరే మరొక్కసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయానికి వేరొక స్థలాన్ని చూసి కేటాయించగలను. లేదు, మన్నించండి. మీరు తలపెట్టిన బృహత్ కార్యానికి అరిఫ్మెట్ జాగీరే అనువుగా ఉంటుంది. విశ్వవిద్యాలయంతో ఎంత
జాగీర్ 1400 ఎకరాలతో పాటు మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి